సౌలు విపరీతంగా ప్రవర్తిస్తుంటే సౌలు రాజు దేవుడు చెప్పాడు, సమూయేల్ ఈ సౌలు నేను కోరుకున్నట్టుగా ప్రవర్తించట్లేదు, రాజుగా ఉండట్లేదు, అర్జెంటుగా వెళ్ళి ఇంకొక రాజుగా చేయపో అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? యెషయా ఇంటికి వెళ్ళు. యెషయా ఇంటికి వెళ్ళి సమూయేలు ప్రవక్త, అయ్యా యెషయా, దేవుడు నీ ఇంట్లో ఒక రాజుగా ఎన్నుకోబోతున్నాడు, నీ కుమారులందరూ పిలువు అన్నాడు. అందరూ వచ్చి నిలబడ్డారు వరుసగా. అందరూ వచ్చి వరుసగా నిలబడితే పెద్దోడు ఇంత ఎత్తున్నాడు, ఆజానుబాహుడు, ఎర్రగా బుర్రగా. సమూయేలు చూశాడు, సమూయేలు ప్రవక్త, వీడైతే కరెక్ట్గా సరిపోతాడు రాజుకి, ఎర్రగా ఎత్తుగా బుర్రగా ఉన్నాడు, వీడైతే రాజుగా సరిపోతాడు, ఇంకా తైలం పోసేద్దాం అని తైలం తీసుకొని కొమ్ములో తైలం ఉంటే పోద్దాము ఆ పెద్ద కొడుకు మీదని అనుకున్న సమూయేలు, ఆగో, ఏం ప్రభా నీవు మనుషుల పైరూపం లక్ష్యం చేస్తున్నావు సమూయేలు. నేను మనుషుల పైరూపాన్ని లక్ష్యం చేయను, పరాక్రమం గల దేవుణ్ణి, అంతరంగాన్ని చూస్తాను, హృదయాన్ని చూస్తాను. నేను ఈరోజు కొంతమంది కిందికి పైకి చూస్తారు, చూసి టిప్ టాప్గా కొంచెం కత్తెర బట్టలు వేసుకొని లేని కట్టలు వేసుకొని హుందాకెళ్తే ఓహో ఈయన కొంచెం బాగా ఉన్నాడు అని వానికి ఒక రకంగా చేస్తారు, వానికి ఒక రకంగా. అర్థమవుతుందా? వాని హుందాతనం చూసి, వాని బట్టలు చూసి, వాని పైరూపం చూసి వానికి ఒక రకం చేస్తారు. పేదోడు పోయి చినిగిపోయిన బట్టలు వేసుకొని, నలిగిపోయిన బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు చింపిరిగడ్డ వెళ్తే బయటికి పో, దుర్మార్గుడు పో. మరి వానికి ఒక రకం, ఈయనకి ఒక రకం. మేల్లో చైన్ వేసుకొని, బ్రాస్లెట్ వేసుకొని, ఉంగరాలు పెట్టుకొని వెళ్ళాడు అనుకో, వానికి ఒక రకం చేస్తారు న్యాయం. లేని వాని దగ్గర లేనివాడు వెళ్తే వానికి ఒక రకం చేస్తారు. మనుషులైతే పై రూపాన్ని చూసి లక్ష్యం ఉంచుతారు, వాని హుందతనం, వాని యొక్క ఆర్భాటం చూసి గౌరవిస్తారు, గణపరుస్తారు, వాళ్ళ పక్షంగా నిలబడతారు. మనుషులైతే నా ప్రభు మనుషుల ముఖాలను లక్ష్యం చేయడట. నువ్వెవరో, నువ్వు కోటేశ్వరుడివా, ఆరితేరావా అన్ని రంగాల్లో, నువ్వు పెద్ద వీరుడివా, సూర్యుడివా, విక్రమార్కుడివా? నో, నథింగ్. ముఖాలు లక్ష్యం చేయడు, నరుల ముఖాలు. పరాక్రమంగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమి లక్ష్యం చేస్తాడంటే హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. ఆమేన్. హృదయాన్ని చూస్తాడు, పై మెరుపులు చూడడు.